నా దగ్గరికి ఎవరైనా గురువుగారు మీరు ఇంతకాలం 12 సంవత్సరాలు తపస్సు చేశారు కదా, మీరు మంచి జ్ఞానం పొందారని 10 మంది అనుకుంటున్నారు, మీరు నాకు ఆ విద్య మీరు ఏదైతే అభ్యసించారో అది నాకు చెప్పండి అని ఎవరైనా వస్తే నేను వెంటనే చెప్పను. ఎందుకు చెప్పను? అది గ్రహిస్తాడో గ్రహించలేడు. అసలు విద్య అంటే ఏమిటని ముందు నేను వాడిని అడుగుతాను. విద్య అంటే ఏమిటి? ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు నీకు అది కావాలి? అంత తప్ప నీకెందుకు ఏర్పడింది? దానికి బలమైన కారణం ఏమైనా ఉందా? నీ కుటుంబంలో ఏమైనా కలహాలు వచ్చాయా? దాని నుంచి నీకు వైరాగ్యం కలిగిపోయిందా? లేకపోతే మీ భార్య పిల్లలు ఏమైనా అన్నారా? దానివల్ల నీకు విరాగం వచ్చేసిందా? లేకపోతే పెంచలేక సంపాదించలేక ఎందుకు ఏదో జీవితం అనేసి వైరాగ్యం పొందాలని వచ్చేసిందా? నీకు సన్యాసం అయిపోదాం అనుకుంటున్నావా? విద్య పొందేద్దాం అనుకుంటున్నావా? ఎందుకు అనుకుంటున్నావు? అసలు బలమైన కారణం చెప్పు నాకు. నువ్వు నిలబడతావో నిలబడలేవో, నువ్వు సాధిస్తావో సాధించలేవో అని నేను నిర్ణయించాలి కదా నీకు విద్య చెప్పడానికి. పైగా నీకేమైనా శాస్త్ర ప్రమాణం ఉందా? లేదు గురుగారు. మరి నేను చెప్పింది నీకు ఇదే ఈ విద్యను ఎలా నమ్ముతావు? అంతే కదా. నువ్వు భగవద్గీత చదివి ఉన్నావు అనుకో, నేను విద్య చెప్పాను అనుకో, భగవద్గీతలో గురువుగారు చెప్పింది ఉంది. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛ భయక్రోధో యశ్చధాముక్త ఏవశ. భగవద్గీతలో ఉంది శ్లోకం. దృష్టిని భూమధ్యంలో నిలపమంటున్నారు, ప్రాణాన్ని అంతర్ముఖం చేయమంటున్నారు. చూసారా? చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చోమంటున్నారు, నడు నిటారుగా పెట్టమంటున్నారు, ధారణ చేయమంటున్నారు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర. గురుగారు చెప్పింది కరెక్ట్ అనమాట. అంటే భగవద్గీతలో చెప్పారు అది. ఇటువంటి శాస్త్ర ప్రమాణం నీకు ఉందా? ఉంటే నీకు నేను చెప్తా, లేదంటే తెలుసుకొని రా. నేనేం చెప్పానో నీకు తెలియాలి కదా. నమ్మకం అండి గురుగారు. నమ్మకం ఇక్కడ ఎలా కుదురుతుంది? అనుభవం కావాలి. అనుభవం ఉంటే నమ్మకం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను కాషాయం వేసుకున్నానండి, నేను సన్యసించానండి అని అంటా. ఓహో సన్యసించారేమో, కాషాయ వస్త్రధారి కదా, మరి సన్యాసం ఇస్తేనే కాషాయం వేసుకుంటారు కదా, కాషాయం వేసుకున్నారు కాబట్టి సన్యాసం. అవునా? అదే కదా. ఇప్పుడు మరి సన్యాసం అంటే ఇప్పుడు కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే. నువ్వు అభ్యాసం చేస్తే కదరా నీకు వైరాగ్యం వచ్చేది. అవునా? నువ్వు ఏదో ఒక పని చేస్తున్నావు, ఆ పని మీద నీకు పూర్తిగా పట్టొచ్చింది అనుకుందాం, పూర్తి అవగాహన అయింది అనుకుందాం, అప్పుడు కదా పూర్తిగా తెలిసింది నీకు. ఆ పూర్తి అవగాహన అంటే పూర్తిగా తెలుసుకోవడం, అంతే కదా. మరి వైరాగ్యం అంటే ఏమిటి? విరాగం అంటే వైరాగ్యం ఒకటే కదా. ఎందుకు నీకు ఎంత విరాగం కలిగింది? ఎందుకు నీకు వైరాగ్యం కలిగింది? ఏం కారణం చేత? ఏం బలమైన కారణం దానికి వెనుక? గనుక నువ్వు ముందు అభ్యాసం చేస్తే, గురువుని ఆశ్రయించి సాధన చేస్తే, చెయ్యగా 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 ఎప్పుడుకో అది వస్తుంది. ఆ విరాగం నీకు సాధన ద్వారా వస్తుంది. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, అభ్యాసేన కౌంతేయ. నువ్వు అభ్యాసం చెయ్యి ముందు, అప్పుడు వైరాగ్యం వస్తుంది. అంటే నీ దేహం మీద, దేహేంద్రియాల మీద ఇది శాశ్వతం కాదు, ఇది ఎప్పటికైనా పోయేదే కదా. ఆ పోయేదానికోసం ఇంత తాపత్రయం ఎందుకు? పోనీ ఏమన్నా 10,000 సంవత్సరాలు ఉంటుందా? ఉండదుగా. పోనీ 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుందా? ఉండదుగా. నీటి యందున, నేల యందున, నిప్పి యందున, ఆకాశ మధ్యమందున ఎక్కడ పోతుందో, ఎప్పుడు పోతుందో, ఎలా పోతుందో ఎవరికి తెలుసు? తెలియదు. నేను ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతానని ఏమన్నా హామీ పత్రం ఏమన్నా రాసి ఇవ్వగలగవా? ఇవ్వలేము. ఇటువరకు సాధ్యం కాదది. గనుక అలాంటి విరాగం ఏదైనా నీకు కలిగితే అప్పుడు సన్యసించు. ఇప్పుడు సన్యసించే అవసరం కూడా లేదు కదా. అప్పుడు చాలామంది సాధనకి వైరాగ్య స్థితిలోనే రారు కదా, సంసారంలో ఉండి వస్తారు కదా. సంసారాన్ని, వైరాగ్యాన్ని, వైభోగాన్ని, వైరాగ్యాన్ని, ఈ రెండింటిని సమత్వం చేస్తూ సాధన చేయడం సాధ్యమా? సాధ్యమే. దానికి నేనే ఉదాహరణ.
మీరు నన్ను ఎదురుగుంటా కూర్చోబెట్టుకుని నన్నే ఆ ప్రశ్న అడుగుతున్నారు. అది నేను సంపూర్ణంగా భార్య పిల్లల్ని సక్రమంగా ఏ లోటు లేకుండా అటు సంసారం చేస్తూ ఇటు సాధన చేశాను. పిల్లల్ని శుభ్రంగా చదివించాను. ఒక అమ్మాయి ఫార్మసిస్ట్ అయ్యింది, చిన్నమ్మాయి. పెద్దమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ అయ్యింది. దాని వెనక వాళ్ళ కష్టం ఉంది. నన్ను గుర్తించారు. మా నాన్నగారు ఏదో ఒక మార్గంలో ఉన్నారు, అలాగని మనకి ఏ లోటు చేయలేదు. ఆయన మార్గంలో ఆయన్ని ప్రయాణం చేయనిద్దాం, మన పని మనం చేసుకుందాం. వాళ్ళు చేసుకునే పని ఏంటి? చదువుకుంటే చాలు. చదువుకున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ దగ్గరుండి నేనే నిర్వర్తించాను. కాళ్ళంటే కడగలేదు, కానీ నాకన్నా పెద్ద ఆయన మా అన్నయ్య స్వర్గస్థులయ్యారు. ఆయన దగ్గరుండి నువ్వు సన్యాసు కదా, వాళ్ళ కాళ్ళు కడగడం మంచిది కాదు అని చెప్పి వారే దగ్గరుండి అన్నీ వివాహం దగ్గరుండి కాళ్ళు కడిగి ఇవన్నీ చేశారు. ఆ విధంగా ఇద్దరు పిల్లలకు ఈరోజు ఒకవేళ ఏదైనా ఒక 1000, 1000, 10,000, 5,000, 10,000 కావాలి, ఇలాగ అవసరం అంటే వాడు నాకిచ్చే పొజిషన్లో ఉన్నారు, కానీ నా నుంచి ₹1 కూడా వాళ్ళు ఆశించే అవసరం వాళ్ళకి లేదు. నేను నమ్మిన దైవమా, నేను నమ్మిన సాధన, నేను నమ్మిన నా గురువా, నా గురువు అనుగ్రహం నా మీద సంపూర్ణంగా ఉందని ఇప్పటికీ నేను విశ్వసిస్తా. గురువు అనుగ్రహం ఉంటే కొండలైనా సరే ఢీకోగలనని ధైర్యం, శక్తి లేకపోయినా ధైర్యం మాత్రం ఉంది. ఎందుకంటే దగ్గర ఇంచుమించు 58, 60 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇంకెక్కడ ఉంటుంది బలం? కానీ ధైర్యం మాత్రం ఉంది. నేను ఏదైనా చేయగలననే ధైర్యం నాకు ఉంది. అది నా గురువు ద్వారా, నా గురువు ఇచ్చిన సాధన ద్వారా నేను పొందానని నేను గర్వంగా చెప్పగలుగుతాను. అయితే మీ యొక్క ధర్మపత్ని? నా యొక్క ధర్మపతి నా పోషణలోనే ఉన్నది. నా చిన్న కూతురు ఒక చిన్న ఇల్లు ఒకటి కొన్నది. నాన్నగారు ఏం కొంటారులే అని చెప్పి తనే కొని ఆ ఇంట్లో పెట్టింది. ఆవిడ పోషణ సమర్థం అన్నీ కూడా నేనే చూస్తాను. కానీ ఎప్పుడు నేను ఇంటి దగ్గర అనేది ఉండను, ఆశ్రమంలోనే ఉంటాను. ఆవిడకి ఏమి కావాలనేది నేను మా శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ చేత పంపించడం చేయడం, ఏం కావాలంటే అది పంపిస్తూ ఉంటాను. ఆవిడకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటున్నాను ఇప్పటికీ కూడా. అంతేగాని నాకు పెళ్ళం భారం అయిపోయింది, నాకు దీంతో పని లేదు, నేను సన్యసించేసాను మళ్ళీ ఈ తత్తంగం ఎందుకు అని ఏ రోజు నేను అనకూడదు కూడా. మహాపాపం, శుద్ధ తప్పది. ధర్మాన్ని ఆచరించాలి. ఎస్, నీ ధర్మాన్ని ఇప్పుడు నిర్వర్తించాలి, బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించాలి. అంటే యోగము అంటే బాధ్యతల నుంచి తప్పుకునేది కాదు. యోగము అంటే ఒక గొప్ప కలయిక. ఏమి కలయిక? జీవాత్మ పరమాత్మలో ఐక్యము చేసేటువంటి ఒక గొప్ప కలయిక. అపానాన్ని ప్రాణంలో కలిపి ఆ రెండింటిని మీదకు తీసుకువెళ్ళి ఆ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ బ్రహ్మరంధ్రంలో ఐక్యము చేయుట. అంతే తప్ప ఈ సంసారానికి ఇటు ఈ బాధ్యతలకు దానికి ఏ రకమైన సంబంధము లేదు. బరువు కాదు, అడ్డు కాదు. చాలా చాలా సంతోషం స్వామీజీ. చాలా అద్భుతమైన విషయాల్ని చాలా అద్భుతంగా మాకు చెప్పారు. ఇది ఒక్క భాగంలో, ఒక్క ఎపిసోడ్లోతో అయ్యేది కాదు. ప్రజలకి సరైన జ్ఞానాన్ని, సరైన విద్యని అందిద్దాం.